ఎట్లుంది రాజకీయం ఈడ? అట్లా కూడా ఉంది అప్ప, అది ఉంది ఇది ఉంది. నేను పక్క వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఎందుకు వైఎస్ఆర్ గెలుస్తుందంట వైఎస్ఆర్? ఎందుకు వెళ్ళదు మట్టంగా వస్తుంది. టీడీపీ వాళ్ళేమో మేము ఖచ్చితంగా గద్దె దించుతాం అంటారు. దించినప్పుడు కదా చూసేది, మాటలకేం దండికి మాట్లాడతాము. ఆ గద్దె దించినప్పుడు కదా. మరి 3 పార్టీలు ఉన్నాయా? ఎన్ని పార్టీలు ఉంటే వస్తుంది అది. అంటే ఎందుకు చేయాలంటావు? వైసీపీకి ఎందుకు ఓటే? పని చేసినాడు కదా పిల్లడు. ఇది ఇంటికి ఇంకేం కావాలి మాకి? ఇప్పుడు ఏం చేసిండంటావు? అంటే ఇప్పుడు మాకి పింఛన్లు వస్తావా, మా అమ్మఒడి వస్తుందా, రైతు భరోసా వస్తుందా, మన ఇంటికి ఇంకేం కావాలి మనకు? కానీ ఈ సంక్షేమ పథకాలు ఉపయోగమా నష్టమంటావా దీనివల్ల? ఉపయోగం అంటే బీదానికి ఉపయోగమే. మళ్ళీ యాద వచ్చింది కానీ 5,000 వస్తే కూడా ఎంత కదా అనుకుంటారు. ఊరికే 5,000 వచ్చినా ఒక్కొక్కరికి అంతే రాని మాల మనకి ఎంతో వస్తుంది కదా అప్పుడు మరి అంతే సార్. మరి అంటే ఈ వాలంటీర్ సచివాలయం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉపయోగమేనా లేకపోతే ఏంటి పరిస్థితి? ఈ వాలంటీర్లు అంటే వాలంటీర్లు ఇంటింటికి పైసలు ఇస్తారు కదా, మంచిది వాళ్ళు కూడా చేసేది. ఇవి ఉంటే మరి ఇప్పుడు ఈయన ఏమంటుండే చంద్రబాబు నాయుడు ఇవి ఉండొద్దు, ఇవన్నీ దీనివల్ల మిస్యూజ్ అవుతుంది అంటుంది కదా. ఏం మిస్యూజ్ అవుతుంది? మెట్టు గోవింద్ రెడ్డి, కలువ శ్రీనివాసులు ఇద్దరు ఉన్నారు కదా. కలువ శ్రీనివాసులు ఏమో టీడీపీ నుంచి, మెట్టు గోవింద్ రెడ్డి వైసీపీ. ఎవరు గెలుస్తారు ఇద్దరులో? నీ అంచనాలు ఎవరికి వస్తే బాగుంటుంది అంటే ఈసారి? మెట్టు గోవింద్ రెడ్డి వస్తే మంచిదని. చేస్తాడా మరి ఆయన గోవింద్ రెడ్డి? చేస్తాడు, మంచి మనిషి. మరి ఈయన శ్రీనివాసులు ఏమో ఆయన చేసిందే మాకు యాది తెలియదు. అందుకని మెట్టు గోవింద్ రెడ్డి అంటావు? నీళ్ళు కన్నా అంటే ఇచ్చిండ్రు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో. మా ఊర్లో 2 పొలం ఉండదు, 2 చేనులు కొట్టి వెళ్ళేదే పోయి తరికి అనేది. అన్ని చేనులు నిండిపోతాయి. ఇదే న్యాయం అది. పోయి 10 చేనుల కన్నా కొట్టకూడదు నీళ్ళు కన్నా అంతే చేనులకి. ఇట్లేదండి ఎట్లా మంచిది అంటావు దాన్ని? గతంలో అట్లా ఉండే. అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి ఏమన్నా అంటే రైతుల పక్షాన ఉందా లేకపోతే ఎట్లా ఉంది? ఆయన చెప్పినవని చేసుకుంటూ ఉన్నాడు. ఆయన రైతులకు మేలు జరిగిందా నష్టం జరిగిందా? మేలే జరిగింది, నష్టం ఏమి జరుగుతుంది? అంటే మేలు అంటే ఎట్లా? ఏమేమి చెప్పింది చేస్తున్నాడు కదా. ఇప్పుడు రైతు భరోసా చెప్పినాడు, రైతు భరోసా చేసినాడు. మరి కొంతమందికి అదేదో మిరపకాయలు నష్టమైంది, అది అన్నీ వేసినాడు, అన్నీ చేసినాడు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలని పెట్టాడు కదా బాబాయ్, అంటే ఉపయోగమైన ఇటు వల్ల లేకపోతే ఏంటి? ఉపయోగం మరి సార్, బీదలకు ఉపయోగం కదా. అది కూడా లంచాలు లేకుండా చేసినాడు కదా, మంచిదే కదా. కొంచెం ఇంటింటికి వెళ్ళిపోతాయి, ఇంటి నేరుగా మా వెంకట్లకి వస్తాయి ఉన్నింది. కానీ అప్పుడు వాళ్ళు ఇచ్చేది ఆడ జలమభూమి కమిటీలు అడగల. లేదు ఏమైనా చేయాలంటే వాళ్ళ ఇంట్ల దగ్గర 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు తిరగాల, వాడు చెప్పింది తినాలా, ఆడే పనుకోవాలా, ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఉండింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంట మరి ఈసారి ఎన్నికల్లా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని మనకి. ఎందుకంటే జగన్కి ఎందుకు ఓటేద్దాం? ఇవన్నీ చేశాడు కదా, చెప్పింది చేసినాడు కదా. ఆయన చెప్పిన వాడు చేసినాడు, 2014 చేసినాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నట్టే నేను మళ్ళీ 6 హామీలు ఇస్తాను, రైతులకి 20,000 ఏడాదికి వేస్తాను, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను, ఇంటికి ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 వేస్తాను అంటున్నాడు ఆయన. అవును సార్, ఆయనేమో అందరికి ఇస్తాను డబ్బులు అంటాడు కదా. మరి ఇంతకు ముందు ఆయన ఇస్తే శ్రీలంక అవుతుంది అన్నాడు కదా. ఈయనేమి సింగపూర్ చేస్తాడా? ఇప్పుడు చేస్తాడా? ఇప్పుడు ఆయన శ్రీలంక చేస్తాడు, అవి ఇచ్చి అన్నాడు. ఆయనకి ఎక్కువ చేసినాడు కదా ఇతనే, చెప్పినాడు కదా. మరి ఇప్పుడు శ్రీలంక చేస్తాడా ఇతనే? ఇవన్నీ మోసం చేసేవి, జనాలు మబ్బు పెట్టేవి అని జరగదు. అందరికి వేస్తాడు ఆయన. ఇది 2014 నాతో మేనిఫెస్టో ఉంది మా ఊర్లో, తీసుకొచ్చమంటావా? నా దగ్గర ఉంది, తీసుకురామంటావా? ఎన్ని రకాలు చెప్పినాడు, ఏం చేసినాడు. ఇక్కడ లోన్లు చేస్తే SC ST BCవి ఒక్కొక్కరు 3 4 చేసినాడు. ఇదేనే మీ రాజ్యాంగము? రాజ్యాంగం అది కొంచెం ప్రజలకు అందుతుంది అంటారు. నేరుగా ఆయన ఎవరైతే అర్హులు ఉన్నారో నేరుగా వారు ఆ గంటలకు పడింది. వారు దురదృష్టం, అది వారి కర్మం అంతే. మరి ఇక్కడ మరి మెట్టు గోవింద్ రెడ్డి గెలుస్తాడా కలువ శ్రీనివాస్? మెట్టు గోవింద్ రెడ్డి గెలుస్తాడు. చేసేటోడు మంచి మనిషి కదా ఆయన. ఆయన కూడా మంచాడే, ఆయన కూడా ఏం చెడ్డాడేం కాదమ్మా అనము. ఆయన మెట్టు గోవింద్ రెడ్డి చేస్తే గెలిస్తే ప్రభుత్వం ఇస్తే నేరుగా మా అకౌంట్లోకి వస్తుంది. ఆయన గెలిస్తే మేము పోవాలి ఎంపీటీసీలు తగ్గి కిందకు పాటి. ఇక్కడ చాలా మంది దళారులంతా, కమిషన్దారులంతా. మరి అంటే ఈసారి మరి ఎట్లా ఉంటుంది? మరి పైన రాజకీయం ఎలా ఉంటుంది అంటారు? ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తాడని మాకు కనపడుతుంది. అది వీళ్ళు ఏమంటారు, 3 పార్టీలు కలిసినాము, ఈసారి ఖచ్చితంగా గద్దె దించుతామా? 3 కలిసినాయి, 4 కలిసినాయి, ఇంకోరిని కలుపుకున్న వాళ్ళు. ఆయన చేసిన అభివృద్ధి చూస్తే ఆయనకు ఖచ్చితంగా ఓటేలా ఆయనకి వెళ్ళాలి అంతే. ఎట్లుంది రాజకీయం పరిస్థితి ఈసారి? ఎవరు గెలుస్తారు? ఏంది నీ అంచనా? ఏంది? మనం మెట్టుగోన్ రెడ్డి గెలుస్తాడని మాకు నమ్మకం సార్. ఎందుకంటే మెట్టుగోన్ రెడ్డి ఎందుకు? ఆయన మంచి వ్యక్తి,
గెలుస్తాడని నమ్మకం ఉంది. మన జగన్మోహన్ రెడ్డి కూడా మనకి ప్రతి ఒక్కటి అంతుంది, మనకి వచ్చిందే కానీ లంచాలు లేవు. ఈయన ఇప్పుడు సబ్సిడీ వస్తుంది, మళ్ళీ మా అమ్మకి జీతం వస్తుంది, నా కొడుకుదే ఇది స్కాలర్షిప్ వస్తుంది, మళ్ళీ నా భార్య 40 ఏళ్ళు వస్తుంది. ఏది డైరెక్ట్ మన ఇంటికి ఇక మన ఇంటికే సార్. ఈ మధ్యలో ఎవరు ప్రతి మధ్యలో ఎవరు లేరు, ఎవరు రారు, ఎవరికి లంచాలు కూడా ఇచ్చే పని ఉండదు. మరి గతంలో ఎలా ఉండే టీడీపీలో మరి? అదంటే మేము ఏమన్నా అడిగితే కూడా, ఏమన్నా అవకాశాలు అడిగితే కూడా, మళ్ళీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్తే కూడా వాత ఉంటే లంచమే. ఇక వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మన పని అయ్యే వరకు లంచాలే. పని అయితే అవుతుంది, లేకపోతే లేదు. లేదు, అట్లా ఉండేది సార్. ఇప్పుడు ప్రతి ఒక్కటి వచ్చిందే కానీ మనకి చేతికి అందుతుంది. మరి వీళ్ళు ఏమంటారు అంటే, మరి టీడీపీ 3 పార్టీలు కలిసినాము, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాము, మళ్ళీ హామీలు కూడా వాళ్ళు కూడా ఉచిత హామీలు ఇచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నన్నా హామీలు ఉంది సార్. వాళ్ళంతా ఎలకలు ఉన్నట్లా, జగన్మోహన్ రెడ్డి పిల్లు ఉన్నట్లా మొత్తం తినేస్తాడు, అంతేనా? వదిలిపెట్టు. ఎలక పిల్లితో కలిచారు. అవును సార్, ఉండదు అంతే. అంతే, కానీ అంటే ఈసారి రాజకీయం అయితే పోటీ మీద ఉంటుందా? పోటీ మీద అనేది సార్, అత్యధిక మెజార్టీలో గెలుస్తారు మన జగన్మోహన్ రెడ్డి. అంతే. ఎలా ఉంది ప్రభుత్వం ఎట్లా చేస్తుంది పనులు? బాగా చేస్తుంది సార్. ఇవి వస్తున్న సంక్షేమ పథకాలు పెట్టింది కదా, అన్నీ వస్తాయి. ఏమేమి పథకాలు వస్తున్నాయి మంచిగా? 45 18,000 పిల్లలకి అమ్మఒడి వస్తుంది, అమ్మఒడి వస్తుంది, రైతు బస్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, దుడ్లు పింఛన్ వస్తుంది, అంతా ఈ వస్తుంది. వాలంటీర్ పెట్టారు కదా, వాలంటీర్ వస్తుర్రా ఇంటికి? మా ఇంటికి వచ్చి ఇస్తారు సార్. మంచిదేనా అది? మంచిది సార్. ఈసారి ఎవరు గెలుస్తారంటావు? జగన్ ఎందుకు? బాగా చేస్తాడు కదా మాకు అంతా. మరి గెలవరు అంటుండు కదా చంద్రబాబు లేదా గెలుస్తాడు సార్. చంద్రబాబు నాయుడు నేను గెలుస్తా అంటుండు. అనలేదా మా జగన్ గెలుస్తాడు. ఇక చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా ఉచిత పథకాలు ఇస్తా అంటుండు ఆయన. ఏమొస్తే కూడా మా జగన్ గెల. అంతే అంటావా? అంతే. ఈ జగన్ ఇక్కడ మరి ఈడ మీకు ఎవరున్నారు ఇక్కడ? మెట్టు గోవిందరెడ్డి గారు. ఆయప్ప గెలుస్తాడు. ఆయన వస్తాడంటావా? మంచోడైన వ్యక్తికి మంచిది సారా. మాట్లాడతాడా మీతో? మాట్లాడతాడా? ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి అంటావు, మెట్టు గోవిందరెడ్డి అంటాం. వైసీపీ గెలవాలా? ఎట్లుందంట జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 5 సంవత్సరాలు అవుతుంది, రైతుకు మేలు జరిగిందా నష్టం జరిగిందా? మేలు జరిగింది. అంటే సంక్షేమ పథకాలు బాగా పెట్టినారు. ఇంతకుముందు టీడీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పెట్టి, అంటే వాళ్ళ జన్మభూమి కమిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే లబ్ధి పొందారు, కానీ ఇంక మిగతా వాళ్ళకి ఎవరికైతే లబ్ధి పొందడం లేదు. జగన్ ప్రభుత్వం వచ్చేప్పటి నుంచి అనేక ప్రతి ఇంటికి ఏదో సంక్షేమ పథకం అనేది కంపల్సరీగా అందింది. ప్రభుత్వం అయితే సూపర్నా, బాగుంది. ఈసారి ఏది గెలుస్తుంది అంట మీ అంచనా? నా అంచనా ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని నాకు. జగన్ ఎందుకు? అంటే సంక్షేమ పథకాలు అనేది ప్రజలకు అంటే గడప వద్దకే పాలన కదా. పెన్షన్ ఇప్పుడు ఆ జన్మభూమి కమిటీలో అయితే అప్పుడు ఏదో పంచాయతీ ఆఫీస్ దగ్గర పోయి కింద బింద పడి ముసలిలో అంతా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంటి వద్దకే వాళ్ళ పాలన, అంటే వాళ్ళకి చాలా ఒక కొడుకు మాదిరిగా వాళ్ళు అని అంటున్నారు. మరి ఇక్కడ మీకు మెట్టు గోవిందరెడ్డి, కల్వ శ్రీనివాసులు ఇద్దరిలో ఎవరు వస్తారంట? మెట్టగొందిరెడ్డి మంచి వ్యక్తి, ఆయనే వస్తే బాగుంటుందని మా కోరిక. ఎందుకు మెట్టు గోవిందరెడ్డి ఎందుకు? అంటే చాలా మంచి మనిషి, మాకు ప్రజలకి ఏదో మంచి పని చేస్తాడు అని చెప్పేసి మేము సహాయపడుతున్నాం అంతే. అందుకని మెట్టు గోవిందరెడ్డి.